లంకెలపాలెం దాటిన తర్వాత ఒక 6 కిలోమీటర్ ఉంటుందండి. 32 రూపాయలతో వినాయకుడి దర్శనం చేసుకోవచ్చు. ఏ వినాయకుడు పూజిస్తే మనకి ఫలితం ఉంటుందో, ఏ వినాయకుడు పూజిస్తే మనకి ఏ కోరికలు ఉన్నాయో అన్నీ నెరవేరుతాయండి. మొత్తం 32 వినాయకుడు అండి రూపాలతో ఉన్నాయండి. ఒకసారి అందరూ వచ్చి ఫ్యామిలీతోటి ఈ గణపతి వనానికి వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. 32 రూపాయలతో కలిగిన వినాయకుడు అండి, చాలా బాగుంటుంది. నెలకు ఒకసారి అయినా వారానికి ఒకసారి అయినా సరే వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి రండి, ఈ మన గణపతి వనం వినాయకుడిని చూడండి ఒకసారి వచ్చి. అన్ని రూపాలతో ఉన్నాయండి వినాయకుడు. శిల్పాల మీద పేర్లు రాసి ఉన్నాయండి. ఏ వినాయకుడికి పూజిస్తే ఏం ఫలితం ఉంటుందో అని. మీకు ఏ కోరిక ఉందో ఆ వినాయకుడు పూజించి మీ కోరిక ఏ ఉందో నెరవేర్చుకోండి. అందరూను అస్సలు ఎలా అనిపించదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి అండి. లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది అంతాను. నాకైతే వచ్చాను కానీ ఇంకా వెళ్ళాలనిపించలేదండి, అంత బాగుంది. అలా ఉండాలనిపించింది. ఇంకా వీలైతే ఒకసారి వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే ఒకసారి గుడికి వస్తే మనకి ప్రశాంతంగా ఉంటుందండి. రండి ఒకసారి. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవత